మీ పిల్లాడు పేరు పెట్టి పిలిచినా రెస్పాండ్ అవ్వడం లేదా, ఐ కాంటాక్ట్ ఇవ్వడం లేదా, ఆర్ సేమ్ యాక్షన్స్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాడా? అయితే ఇది ఒక ఫేజ్ కాకపోవచ్చు, ఆటిజం అవ్వచ్చు. శ్రీ ప్రథమ ఆయుర్వేదంలో మేము ఇలాంటి పేరెంట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పిల్లలకి ఆటిజం అనే లేబుల్ పడుతుందేమోనని భయంతో కూడా ఉంటారు. మేము ఏన్షియంట్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ నాడీ పరీక్షతో డీపర్ ఇంబ్యాలెన్సెస్ని డిటెక్ట్ చేస్తాము. బికాజ్ ఆటిజం అనేది ఒక న్యూరలాజికల్ కండిషన్ మాత్రమే కాదు, ఇట్స్ ఆఫెన్ లింక్డ్ టు డీపర్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద గట్, నర్వస్ సిస్టమ్ అండ్ ఈవెన్ ఎమోషనల్ వరల్డ్. అండ్ దట్స్ వేర్ వి బిగిన్. షార్ట్ కట్స్తో కాకుండా కామర్ బిహేవియర్ని సపోర్ట్ చేస్తూ పర్సనలైజ్డ్ అండ్ టైం టెస్టెడ్ ప్లాన్తో ఫోకస్, అటెన్షన్ని, అండర్స్టాండింగ్, అవేర్నెస్ని డెవలప్ చేస్తూ పేరెంట్ చైల్డ్ బాండింగ్ని డెవలప్ చేయొచ్చు. సో మీ పిల్లల్లో ఈ ఎర్లీ సైన్స్ని నోటీస్ చేస్తే ఇదే మీకు రైట్ టైం యాక్షన్ తీసుకోవడానికి. బికాజ్ ఎర్లీ హెల్ప్ డజంట్ మీన్ ప్యానిక్, ఇట్ మీన్స్ పాసిబిలిటీ. సో కింద ఉన్న బటన్ని క్లిక్ చేయండి, మీ కిడ్ యొక్క హీలింగ్ జర్నీలో ఫస్ట్ స్టెప్ తీసుకోండి.